బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. శుభవార్త అనేది ప్రకటించడానికి ప్రభువారు ఇచ్చారు. సబ్జెక్ట్ అనేది బోధించాలి, శుభవార్త అనేది ప్రకటించాలి, అందరికీ ప్రకటించాలి. ఇప్పుడు టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, అలాంటి ఒక అడ్వర్టైజ్మెంట్ అనమాట ఇప్పుడు నేను చెప్పేది. అడుగుతుందా? మీరు చెప్పాలి, నేను చెప్పాలి. ఓ మానవులారా, ఇదిగో యేసు రాజ్యం భూమి మీదకి వచ్చింది. ఇది వస్తే మీలో బలహీనతలు తొలగిపోతాయి. స్కూల్ వాళ్ళకు భయపడటం, కాలేజీ వాళ్ళకు భయపడటం, పోలీసులకు భయపడటం, సమాజంలో ఎవరికెవరికో భయపడి బతకటం, అందులో నుంచి బయటపడతాం. అదే ఈ శుభవార్త కలుగజేస్తుంది. శుభవార్త ద్వారా జ్ఞానం వస్తుంది. దేవుని శుభవార్త ద్వారా మనిషి ధైర్యవంతుడవుతాడు, జ్ఞానం తెచ్చుకుంటాడు, వివేకవంతుడవుతాడు, బిక్కుబిక్కుమంటూ భయపడకుండా జీవిస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఈ శుభవార్త సకల జనులకు ప్రకటించండి అని ప్రభువారు చెప్పారు. ఏం చెప్పారు? జాగ్రత్తగా గమనించాలి. ఇదిగో మీకు పేదలకి శుభవార్త ప్రకటించండి అని బైబిల్లో రాయబడి ఉందండి. బీదలైన మీరు ధన్యులు, మీకు జ్ఞానం వస్తుంది, మీకు వివేకం వస్తుంది, మీకు తెలివితేటలు వస్తాయి, మీకు అభివృద్ధి జరుగుద్ది. అజ్ఞానంలో బలహీనత ఉంటుంది, ధైర్యంగా నిలబడలేము, దేనికి ఒక సమాధానం చెప్పలేము, ఒక ధైర్యంగా నిలబడి ఎదురుగా జీవించలేమండి. బలహీనత. అర్థమవుతుందా? బలహీనత. ఎంత బలహీనత అంటే, ఇక్కడున్న బలహీనతలన్నీ మీ అందరూ జాగ్రత్తగా గమనించండి. ఏంటి ఈ శుభవార్త మనకు కలుగజేసేది అంటే, ఈ బలహీనత నుంచి బయటపడతాం, ఈ లోకం యొక్క నానా విధములైన అజ్ఞానం నుంచి బయటపడతాం. ఇప్పుడు మనకు ఎన్ని విషయాలు తెలుసా అండి? మనకు మార్కెట్ గురించి తెలుసా? రాజ్యాంగం గురించి తెలుసా? ఏమండి, ఫ్యామిలీ గురించి తెలుసా? ఎన్ని విషయాలు మనకి అవగాహన లేదో అవన్నీ మనల్ని మోసమే చేస్తూ ఉన్నాయి. చాలామందికి డబ్బు గురించి తెలియదు, చాలామందికి అవినీతి అంటే ఏంటి తెలియదు, వాళ్ళు అవినీతిలోనే కూరుకుపోయి ఉంటారు. చాలామందికి ప్రేమ అంటే ఏంటి తెలియదు, స్వార్థమే ప్రేమ అనుకుంటూ ఉంటారు. చూసారా? నీతి, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఇవన్నిటి యొక్క మీనింగ్స్ కూడా తెలియకుండా, సమాధానం కూడా లేకుండా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న వాళ్ళకే ఈ శుభవార్త. మీరు విడుదల పొందండి, చీకటిలో నుండి వెలుగులోకి తీసుకురావటానండి శుభవార్త అంటే. చీకటి, అంధకారం అంటే చీకటిలో మనం అందరం తడువుకొని ఇట్లా నడుస్తాం, ఏం కనపడలేదు. వెలుగులోకి రావడం అంటే వీ నో ఎగ్జాక్ట్లీ వేర్ ఈజ్ వాట్, ఎక్కడెక్కడ ఏముందో అని. మనకి అన్ని విషయాల మీద అవగాహన వస్తుంది. శుభవార్త మనిషిని నీతిమంతుడిని చేస్తుంది. శుభవార్త మనిషిని శక్తిమంతుడిని చేస్తుంది, బలవంతుడిని చేస్తుంది, బలహీనను చేయదండి. నాకు అది చీర మంచిగా ఉంది, కొనుక్కోవాలి. బలం లేకపోతే కొనుక్కోలేము. ముందు ఆశ పడటానికి కూడా సరైన జ్ఞానం ఇస్తుంది. మనందరం దేని గురించి ఆశపడుతున్నామో అది కూడా తెలియపరుస్తుందండి జ్ఞానం. ఇది ఆశించకూడదు, ఇది ఆశించవచ్చు. ఆ జ్ఞానం కూడా లేకుండా మనుషులందరూ పాడైపోతున్నారండి. వీరికి భయపడాలి, వీరికి భయపడిన అవసరం లేదు, ఆ జ్ఞానం కూడా లేకుండా మనుషులందరూ పాడైపోతున్నారండి. ఈ బైబిల్ పేజెస్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయబడింది ఏంటో తెలుసా అండి? మనిషి ఎలా అవుతావు, నువ్వు మనిషిగా ఎలా మారుతావు, ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మానవులందరూ ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పారు? జీవితాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, చీకటిలో నడుస్తున్నారు. ఏమండి? చీకటిలో నడుస్తున్నారు. చీకటిలో నడవడం అంటే బైబిల్ వాక్యం ప్రకారం చీకటి అంటే అజ్ఞానం. అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరూ భయపడతారండి. సముద్రం నీళ్ళంటే భయపడతారు, నిప్పు అంటే భయపడతారు, అన్నీ భయపడతారు. ఎక్కడ చూసినా భయం భయం భయం. ఏమండి?
దేవుని యొక్క శుభవార్తను బట్టి మనిషికి కలిగేది ఏంటో తెలుసా? ఫస్ట్ నీతి, తర్వాత ప్రేమ, తర్వాత విశ్వాసము, తర్వాత దయ, తర్వాత కనికరము, తర్వాత ఆప్యాయత, అనురాగము, తర్వాత చూడండి ఐక్యమత్యము. ఇవి ఎక్కడైతే కలవట్లేదో అక్కడ శుభవార్తకి రిజల్ట్ రావట్లేదు. ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పి ముందుకెళ్తాను, జాగ్రత్త గమనించండి వినేవారందరూ. మతం చెప్పిన శుభవార్త ఉంది చూశారు, అది రాంగ్ అండి. ఆ మతము రాంగ్ శుభవార్త చెప్పడం వల్ల మానవులందరూ వేరే దారిలోకి వెళ్ళిపోయారు, వేరే వర్షంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంతకాలం ఉండి కూడా నీతిమంతులు కాలేకపోతున్నారు, ఎంతకాలం ఉండి కూడా బలవంతులు కాలేకపోతున్నారు. వాళ్ళు ఎలాంటి తెలివి తక్కువతనానికి వెళ్ళిపోతున్నారంటే, ఈ లోకంలో మతం చెప్పే శుభవార్త ద్వారా నీకు చేప కావాలా, చేపను పట్టుకోవటం కావాలా అంటే మాకు చేపే కావాలంటున్నారు. అంటే అజ్ఞానపు చాయిసెస్ అన్నమాట. ఏంటి? అజ్ఞానపు డెసిషన్స్, అజ్ఞానపు చాయిస్. ఇది కావాలా, ఇది కావాలా, లడ్డు తినాలా, జాంగ్రీ తినాలా తెలియని పరిస్థితి. సో రాంగ్ చాయిసెస్ అనమాట. రాంగ్ చాయిస్ చేసి తర్వాత వెళ్ళి ఆయాసపడతాం, అమ్మ. ఏమంటే దేవుని రాజ్య శుభవార్త లేకపోతే యేసుప్రభువు వారు చెప్పిన శుభవార్త మనిషికి జ్ఞానం కలుగజేస్తుంది, అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకొస్తుంది. ఇప్పుడుగా అండి మెసేజ్ 2000 సంవత్సరాల క్రితం ఇది. యేసుప్రభువు వారు ఊరూరా గ్రామం తిరిగి, ఇదిగో మీ మధ్యకి దేవుని రాజ్య శుభవార్త వచ్చింది, మీరు మారు మనసు పొంది ఇక్కడికి రండి, ఇక్కడ మీకు ఐక్యత నేర్పబడును, ఇక్కడ నీకు నీతి నేర్పబడును, ఇక్కడ నీకు ప్రేమ నేర్పబడును, ఇక్కడ నీకు దయ ఎలా ఉండాలి నేర్పబడును, ఇక్కడన్నీ మీ బలహీనతలు పోగొట్టుకోబడును, బలహీనత నుంచి బయట మీ జీవితానికి రక్షణ వచ్చుద్ది. రక్షణ అంటే ఏం చెప్పండి? బాంబుల నుంచి ఎవరన్నా రక్షించారనుకున్నాను, అది కూడా రక్షించడమే. ఒక పాము నుంచి నన్ను ఎవరైనా రక్షించారనుకోండి, అది కూడా రక్షించబడటమే. ఏమండి? ఎవరైనా ఒక దుర్మార్గుడి నుండి రక్షించారనుకోండి, అది కూడా రక్షించబడటమే. ఇది కూడా రక్షణే. ఇన్ని వేల సంవత్సరాలుగా మానవుడు దుష్టుడు ద్వారా పిండింపబడుతున్నాడు, బాధపడుతున్నాడు, భయపడుతూ బిక్కుమంటూ జీవిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్నాడు. ఏం డెసిషన్ తీసుకోవాలో తెలియదు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియదు, ఎవరికి సమాధానం ఎలా చెప్పాలో తెలియని బలహీనతలో వాళ్ళందరూ ఉండటం వల్ల ఏమండి మానవుడు చాలా దారుణంగా జీవిస్తూ ఉన్నాడు. అక్కడ వచ్చాడండి యేసుప్రభువు వారు. మానవుల యొక్క దయనీయ స్థితిని చూసి అందరినీ వెలుగులోకి తీసుకురావాలని సువార్త చెప్పారు. మీరు వింటున్నారా నా మాటలు? అర్థమవుతుందా అండి? శుభవార్త మతం చెప్పింది రాంగ్ అండి. దాని నుంచి బయటపడితే కానీ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాగుపడరు, లేకపోతే అక్కడే ఉంటారు. అవినీతిలోనే, ఆ బురదలోనే, ఆ స్వనీతిలోనే, ఆ దుష్టత్వంలోనే, ఆ స్వార్థంలోనే అక్కడే ఉండి జీవిస్తారు. అవే మాటలు, అవే చేష్టలు, అదే జీవితాలు, ఏ మార్పు లేవు. ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఉంటారండి. ఏమంటే రోజు ప్రార్థన చేస్తారు, రోజు వాక్యం చదువుతారు, రోజు అన్నీ చేస్తారు, కానీ అక్కడే ఉంటారు, బాగుపడరు. కారణం ఏంటంటే వాళ్ళు వింటున్నది ఒక రాంగ్ శుభవార్త. వాళ్ళని యాక్షన్ తీసుకోరు ఎవరు. ఇప్పుడు నేను యాక్షన్ తీసుకున్నాను పిల్లల మీద, యాక్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటారు. ఇది తప్పు, ఇది చేయకూడదు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అర్థమవుతుందా? మీ తప్పులు మీరు చేసుకోండి, మీ ఒప్పులు మీరు చేసుకోండి, అలానే బతకండి అంటున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అర్థమవుతుందని చెప్తుంది. సో మతపు శుభవార్త నుంచి బయటపడితేనే తప్ప ఈ లోకంలో చాలామంది రక్షణలోకి రాలేరు. రక్షణ అంటే ప్రభు చేతి కిందకి రావటం, ప్రభు యొక్క వెలుగులోకి రావటం, అంటే ఎవరికి భయపడాలో ఎవరికి భయపడకూడదో తెలుసుకోవడం, దేవుని యొక్క నీతిలోకి రావటం, స్వార్థం విడిచి ప్రేమలోకి రావటం. ఏమండి? ప్రేమ ఈ రోజున అర్థం కావట్లేదండి చాలామందికి. ప్రేమ చాలామందికి అర్థం కావట్లేదండి. రక్షణ శుభవార్త ప్రేమను తెలియపరుస్తూ ఉంది. మనకి జీవాన్ని కలుగజేసేది ప్రేమ. ఏంటి? మనకి జీవితాన్ని ఇచ్చేది ప్రేమ. కానీ అపవాది ఏం చేస్తాడంటే
శారీరక ప్రేమని ప్రేమగా బోధించి మానవుల్ని మోసం చేస్తాడు. అదవుతుందా? సో కాబట్టి మతం చెప్పే శుభవార్త సిలువ శుభవార్త. ఆ శుభవార్త నుంచి మనిషి బయటపడేంత వరకు నిజంగా రక్షణలోకి రాలేరు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, నిజమైన శుభవార్త ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక ప్రకటన అన్నమాట. ఎవరిని బలవంతం చేసేది కాదు, ఎవరికి బోధించేది కూడా కాదండి. ఇది ఐఎమ్ నాట్ టీచింగ్ హియర్, ఐఎమ్ జస్ట్ అనౌన్సింగ్. దిస్ ఈజ్ ద అనౌన్స్మెంట్. హలో, ఎంతమంది వింటున్నారు? మీ అందరికీ మంచి జీవితం కలుగజేసేదే ఈ యొక్క యేసు ప్రభువారి శుభవార్త. మీరు బుద్ధిమంతులు అవడానికి ఆశపడుతున్నారా? ఇక్కడికి రండి. యేసు ప్రభువారి శుభవార్త మిమ్మల్ని బుద్ధిమంతులు చేస్తుంది, మిమ్మల్ని నీతిమంతులు చేస్తుంది, మిమ్మల్ని స్వస్థపరుస్తుంది మానసికంగా, శారీరకంగా. ఇది యేసు ప్రభువారి శుభవార్త. ఆయన ఊరూరా గ్రామం తిరిగి చెప్పింది ఇదే. మీరు మారుమనసు పొందండి, దేవుని మార్గంలో వర్ధిల్లండి. ప్రయాసపడి భారం మోసుకొచ్చు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో వెళ్తున్నారు, రండి తెలుసుకోండి. ఇదే యేసు ప్రభువారి శుభవార్త. ఏమండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యేసు ప్రభువారు ఇలా అంటారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునను వారితో చెప్పాను. అంటే ఏంటి తెలుసా అండి? ప్రభు మార్గంలో ఉన్న వాళ్ళు ఎగ్జాక్ట్గా 8:12, జాన్ 8:12, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మీ అందరికీ, మనందరికీ ప్రభువారు ఒకటే అంటున్నాడు, జ్ఞానం కలుగజేస్తాను, వెలుగులోకి రండయా. వెలుగు. చీకటిలో ఎంతకాలం ఉంటారు? ఏమంటే చీకటి కోరికలు ఉంటాయి, తెలుసా మీకు? తెలియాలి. చీకటి కోరికలు ఉంటాయి, చీకటి ఆలోచనలు ఉంటాయి. అంటే అజ్ఞానంలో కోరుకుంటాం అనమాట. అదే చెప్తా, ఇందాక అడిగిన ఫిష్ గురించి చెప్పాను కదా, అలా నేను చాలా ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఏంటి, మీకు ఇది కావాలంటే అజ్ఞానంతో రాంగ్ డెసిషన్ తీసుకోవడం అనమాట. సో చీకట్లో అంటే అజ్ఞానంలో ఎప్పుడూ కూడా రైట్ డెసిషన్స్ తీసుకోలేము, ఆల్ రాంగ్ డెసిషన్సే తీసుకుంటావు. ఎందుకని? చీకట్లో ఉండేవాడు చీకట్లో నడుస్తూ ఉంటాడు. ఆ గుడ్డివాడికి ఎవరు చెప్తారండి ఇది మంచిది కాదని? ఏమండి, ఈ శుభవార్త ప్రకటన వాళ్ళని ప్రభువారు ఏమంటున్నారంటే, మిమ్మలను వెలుగు రాజ్యంలోకి వస్తారా? మీకు వెలుగు రాజ్యం రావాలండి. మీకు ఏం కావాలో ఇంకా మీకు తెలియట్లేదు. మీకు ఏం కావాలో మీకు ఇంకా తెలియట్లేదు. నేను దాన్ని మీకు తెలియపరుస్తాను. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, ఉప్పుని చేస్తాను మిమ్మల్ని అంటున్నాడు ప్రభువారు. ఉప్పు లేకుండా కూర ఉండేరు అనుకోండి, ఏం బాగుంటుంది చెప్పండి? అలానే దేవుని జ్ఞానం లేకపోతే సప్పగా ఉంటుందండి జీవితం. దేవుని వెలుగులో లేని జీవితం ఏదైనా సప్పగానే ఉంటుంది. సో ఈ రోజున సువార్త యొక్క అనౌన్స్మెంట్ మీ అందరి మధ్యకి తీసుకొస్తున్నాను. దేవుని కుమారుడు ఈ భూలోకానికి మరియ అద్దె గర్భం ద్వారా లోకానికి వచ్చి, ఇదిగో వెలుగు రాజ్యం వచ్చింది, ఇందులోకి ప్రవేశించండి. ఇందులోకి వస్తే ఏం చేస్తారు తెలుసా? ముఖ్యంగా మీరు పాపం చేయడం మానేస్తారు. పాపం జోలికే వెళ్ళరు. పాపం నిన్ను ఇంకా రూల్ చేయలేదు. తర్వాత మీకు టీచింగ్ ఇవ్వబడుద్ది. ఎక్లీషియా సమయంలో టీచింగ్ అంటాను నేను. మీ అందరూ గమనించండి, ఈ యొక్క మౌత్ పీస్ ఉంది కదా, ఇది దీనికోసం జీవించదు, ఇది నా కోసం జీవించదు. లేకపోతే ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళ కోసం. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతుంటే నాతో మాట్లాడింది అనుకోండి మౌత్ పీస్, పాస్టర్ గారు వదిలేయండి నన్ను, నా జీవితం నాకుంది, నన్ను వాడద్దు మీరు అని చెప్తే దాని అర్థం ఏంటి? నేను దీన్ని కొన్నాను కాబట్టి, నేను ఓనర్ను కాబట్టి దీన్ని ముక్కలు చేసి పక్కన పడేస్తాను. నాకు ఉపయోగం లేనిది నేను ఎందుకు తెచ్చుకుంటాను? మన బైక్ ఉందండి, బైక్ మనం ఓనర్స్, మనం వాడాలి. దానికి మైండ్ ఇచ్చినంత మాత్రాన అది నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే అది రాంగ్. ఏ కారుకి తన సొంత లైఫ్ ఉండదు, ఏ బైక్కి తన సొంత లైఫ్ ఉండదు.
ఓ మనిషి, నువ్వు కూడా అంతే. నీ దేవుడి కోసం నిన్ను మట్టిలో నుంచి లేపాడు కాబట్టి నీకు సొంత లైఫ్ ఉండడం అనేది రాంగ్. ఇంత అజ్ఞానంలో జీవిస్తున్నాం తెలుసా అండి మనం. మళ్ళీ చెప్తాం, మళ్ళీ ఒకసారి అందరికి అర్థం అవ్వాలి, జాగ్రత్తగా వినాలి. ఈ జీవితం నా జీవితం అని మనం అనుకుంటాం. నో, ఇట్స్ నాట్ అవర్ లైఫ్. ఇది మన జీవితం కాదు, ఇది ప్రభు జీవితం. ప్రభు నాసికారంధ్రంలో జీవవాయువు ఊది మనల్ని మనిషిని చేశాడు, మట్టిలో నుంచి లేపాడు. మనది ఎట్లా అయింది లైఫ్? అందుకే ఆయన ఏం చెప్పాడు తెలుసా? అది తిను, ఇది తినొద్దు, ఇది తిను, ఇది తినొద్దు అని చెప్పాడు. చూసారా? సో అందరూ గమనించాలి, మళ్ళీ ఒకసారి అందరూ వినాలి. దిస్ లైఫ్ డస్ నాట్ బిలాంగ్ టు అస్. దిస్ లైఫ్ బిలాంగ్స్ టు ద క్రియేటర్. సృష్టికర్తకు సంబంధించింది ఈ జీవితం. నేను తింటా, నా చెయ్యి, నా తల, నా జుట్టు, నా లైఫ్ అని నువ్వు వెళ్తున్నావు కదా, విచ్ ఈజ్ చీకటి. అది అజ్ఞానంలో వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఈ ప్రపంచమంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అందింది, బట్ దట్ ఈజ్ నాట్ ద యాక్చువల్ నాలెడ్జ్, దట్ ఈజ్ అ ఫాల్స్ నాలెడ్జ్. అది తప్పుడు నాలెడ్జ్. ఎంతమందికి అర్థమైంది? ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజున ఎక్లీషియా ద్వారా మీకు శుభవార్త ప్రకటించబడుతుంది. నీ జీవితంలో సమస్యలు ఉన్నాయా? నీ జీవితంలో అజ్ఞానం ఉన్నదా? నీ జీవితంలో అన్ని శారీరక మానసిక బాధలు ఉన్నాయా? నీ జీవితంలో సెల్ఫిష్నెస్సే ఇంకా ఉందా? నీ జీవితంలో ప్రేమ లేదా? ప్రేమించలేకపోతున్నావా? ప్రేమను పొందలేకపోతున్నావా? నీ జీవితంలో సరైన స్నేహం లేదా? నీ జీవితంలో బలం లేదా? నీ శారీరక బలం లేదా? నీ జీవితంలో అవినీతిలో ఉన్నావా? నీ జీవితంలో పాపం చేయకుండా ఉండలేకపోతున్నావా? హియర్ ఈజ్ ద గుడ్ న్యూస్. ఇక్కడుంది ఒక మంచి న్యూస్. నువ్వు మారు మనసు పొంది దేవుని రాజ్యానికి రా. అది ఇక్కడే ఉంది. యేసు ప్రభువు తీసుకొచ్చారు. నీ జీవితానికి రక్షణ, నీ జీవితంలో సరైన డెసిషన్ తీసుకోగలిగిన అవకాశం ఇక్కడ ఏర్పడుతుంది. లేకపోతే ఇదే లోకంలో, ఇదే దుష్ట లోకంలో, ఇదే అబద్ధపు లోకంలో, ఇదే నాశనకరమైన లోకంలో, ఇదే వ్యభిచారపు లోకంలో, ఇదే దుష్ట లోకంలో ఏమండి ఇక్కడే మునిగిపోతావు. ఇదే మృతుల లోకంలో ఇక్కడే ఉండి అలానే నశించిపోతావు. అది బైబిల్ చెబుతుంది. బయట పడలేవండి. ఎవరైనా ప్రేమిస్తే అర్థం కాదు, ఏమండి ఎవరైనా మంచిగా మాట్లాడితే అర్థం కాదు. ఎందుకంటే బేసిక్గా అజ్ఞానంతో నిండి ఉండవు కదా, చీకటి జ్ఞానం కదా నీకుంది. నీకున్న కోరికలన్నీ రాంగే. ప్రభు నేను అడిగాడు అనుకో, నీకు జీవితంలో ఏం కావాలి అని, నాకు 10 కోట్లు కావాలి. అవునా? నీ జీవితంలో ఏం కావాలి? నాకు పెద్ద కారు కావాలి. నీకు జీవితంలో ఏం కావాలి? డబ్బు కావాలి. అజ్ఞానపు కోరికలు అవన్నీ. ఈ చీకటి రాజ్యంలో ఉన్న ఆ దేవుడు, ఆ అపవాది మనిషికి ఇలాంటి రాంగ్ కోరికలు తప్ప మంచి కోరికలు పుట్టించడు. అది బైబిల్ చెప్తుంది. నీకు వెలుగు అందట్లేదు, ఇంకా నీ కోరికలన్నీ రాంగే, నీకు అన్నీ దుష్ట కోరికలే. శరీరంగా శారీరకంగా అనుభవించాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలి, దుష్ట కోరికలు అన్నీ ఉన్నాయి. చూసారా? అందుకే ఈ లోపల చాలామంది ఒళ్ళొమ్ముకుంటారు. ఏమండి అన్నీ అమ్మబడునండి. ఇక్కడ అన్నీ అమ్మబడును, అన్నీ కొనబడును. వాటే పిటి అండి. ఎంత దయనీయమైన పరిస్థితి ఈ లోకం. మీ అందరికీ అర్థమవుతుందని చెప్పేది. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు లోకానికి ఒక వెలుగు పంపించాడు. ఆయన పేరు యేసు ప్రభువారు. దేవుడు లోకానికి ఒక సత్యాన్ని పంపించాడు. ఆయన పేరు యేసు ప్రభువారు. దేవుడు లోకానికి ఒక మార్గాన్ని పంపించాడు. ఆయన పేరు యేసు ప్రభువారు. అనండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఎవరన్నారు? యేసు ప్రభువారు. ఆయనే మరి ఈ లోకానికి వెలుగు, మార్గము, సత్యము అన్నీ ఆయనే. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది. ఇవి కాదని జీవితం జీవిస్తూ ఉంటే అజ్ఞానంలో భయపడుతూ, బలహీనతతో, ఈ లోక ఆశలతో వాటిని తీర్చుకున్న ఆగవండి. ఈలో కోరికల పరిస్థితి ఏంటో తెలుసా? తింటా ఉంటాడు, సాటిస్ఫాక్షన్ లేదు.
తిండికి సాటిస్ఫాక్షన్ లేదు. ఎంత అవుతూ ఉంటుంది పొట్ట, ఆయన తింటానే ఉంటాడు. ఎందుకంటే ఏంటి, అతనికి సాటిస్ఫాక్షన్ రావట్లా. ఈవెన్ పాపం కూడా అంతే అండి. వాడు భయంకరంగా శారీరకంగా పాపం చేస్తూ ఉంటాడు, సాటిస్ఫై అవ్వడు వాడు. ఏమండి, మత్తులోకి వెళ్ళాలనుకుంటాడు, వెళ్తాడు కానీ సాటిస్ఫై అవ్వడు. అది అజ్ఞానము. ఈ అజ్ఞానంలో ఉన్నంత కాలం మీరు భయంకరమైన జీవితం జీవించాల్సిందే. ఈ లోకపులో నుంచి దేవుని వెలుగు లోకంలోకి అందరు రావాలని మనం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు ఊరూరా గ్రామం తిరిగి ప్రకటించింది ఇదేనండి. మీరు నాకు దూరంగా ఉండి ఏమీ చేయలేరు, మీరు మీ పాపంలో ఉండి నశించిపోతారు. మిమ్మల్ని చివరి నిమిషంలో అయినా రక్షించాలని నేను వచ్చాను. ఏమండి, మీ అజ్ఞానపు కోరికలు వేసుకొని, నీ అజ్ఞానపు తెలివితేటలు వేసుకొని, అసూయతో, కుళ్ళుతో, అహంతో, ఈగోతో ఇలానే నశించిపోతారేమో. మిమ్మల్ని రక్షించడానికి నేను వచ్చాను. నా మాట వినండి, నా మాట వినండి అని ప్రభువారు చెప్తున్నాడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచండి. నేను లోకానికి వెలుగుని, నా మాట వినండి. నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవడండి, వెలుగులో ఉంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? సో కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన వెలుగు. ఏమండి, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని కూడా అన్నాడు ప్రభువారు. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం అంటే మనం మామూలుగా అన్నం వండుకుంటాం, రకరకాల ఫుడ్లు తింటాం, కాయగూరలు తింటాం, ఆకుకూరలు తింటాం, ఫ్రూట్స్ తింటాం, రకరకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటాం, బేకరీ ఐటమ్స్ తింటాం. అన్నీ మన కడుపు నిండుతాయి కదా, నిండుతాయి, మనకి ఏదో శక్తి బలాన్ని ఇస్తూ ఉంటాయి. మరి ఇదేంటి, పరలోకం నుంచి ఒక ఆహారం పంపించారంటాడు ప్రభువారు. ఈ ఆహారం సరిపోదా మనకి? ఈ ఆహారం మనల్ని బాగు చేయలేదంట. అందుకే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం మనకు కావాలంట. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 31. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరి రని ఆయనతో చెప్పిరి. చూసారా, క్లియర్గా చెప్తున్నారు. ఇశ్రాయేలీలకి పరలోకం నుండి వచ్చు మన్నాని తిన్నారని అక్కడ రాయబడింది. వింటున్నారా? జాగ్రత్తగా గమనించండి. ఆహారం గురించి మాట్లాడుతున్నాను నేను. 32వ వచనం. కాబట్టి యేసు ఇలా అంటున్నాడు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. 33. పరలోకము నుండి దిగివచ్చు లోకమునకు జీవమునిచ్చు నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. సో ప్రభువారు శరీరానికి బలాన్ని, శక్తినిచ్చేది మీరు ఆహారం అనుకుంటున్నారు, అది కాదు నిజమైన ఆహారం అంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది? మన్నా వాళ్ళకి శారీరక శక్తినిచ్చింది, బతకడానికి ఉపయోగపడింది. మనకి ఇప్పుడు ఎట్లా అన్నం ఉపయోగపడుతుంది, అన్నము, కూరలు, రకరకాల ఆహార పదార్థాలు ఉపయోగపడుతుంది. కానీ యేసు ప్రభువారి యొక్క ఎక్స్ప్లెనేషన్ ప్రకారం, వింటున్నారా నా మాటలు, వేరొక ఆహారం ఉందంట, ఇది మనిషికి అవసరమట. ఈ ఆహారం వల్ల ఏమైంది? జీవం వచ్చుద్దంట. జీవం. ఏమండి? జీవం. అక్కడ 33 చదువుతాం. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఏంటంటే, ఏమండి, ఇందాక వెలుగు అన్నాను చూసారా, జీవము, వెలుగు బోత్ పర్యాయ పదాలు అనమాట ఈ యొక్క అండర్స్టాండింగ్లో. అంటే ఈ ఆహారము సబ్జెక్ట్ అన్నమాట. మనము ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి, ఏది ప్రాముఖ్యమైనది, ఏది అనవసరమైనది, ఏది ముందు, ఏది వెనక, మన జీవితానికి ఏది ముఖ్యం, ఇలాంటి జ్ఞానాన్ని లేకపోతే జీవాన్ని ఇచ్చేదే ఈ ఆహారం అంటున్నారు. ఆహారం పేరేంటి చూడండి, 34 చూద్దాం.
కాబట్టి వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనేది. అట్లయితే ఈ ఆహారం మాకు ఇవ్వయ్యా, మాకు ప్రతిరోజు మాకు కావాలి ఈ ఆహారం. ఇంకా అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు శారీరకంగా ఫుడ్డే అనుకుంటున్నారు. ఇంకా ముందుకెళ్దాం, 35 చూద్దాం, చూడండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, జీవాహారమును నేనే. ఇందాక వెలుగన్నట్లుగా ఇప్పుడు జీవాహారం. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రం ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపకై ఉన్నారని మీతో చెప్పుచున్నా. అంటే ఏంటి తెలుసా? నన్ను చూసి కూడా గుర్తించట్లేదు మీరు. ప్రభువారు ఆహారం గురించి పోలికగా చెప్తూనే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇది నిజమైన ఆహారము. ఎలా అండి? సాధారణ ఆహారం తింటే పిల్లలకు కూడా శక్తి వచ్చింది, వాళ్ళు ఆడుకుంటారు చక్కగా, రకరకాల గొడవ చేస్తారు. ఫుడ్ తినగానే వాళ్ళకి శక్తి, బలం వచ్చుద్ది. అంటే ఏంటి? జీవం కలిగి ఉంటారు, డల్లు పడిపోయారు, ఇట్లా డల్లుగా ఉండరు. ఆహారం తినటం వల్ల లోపల ఎనర్జీ వచ్చింది, మంచి ఎనర్జీ డ్రింక్ తాగటం వల్ల, వీటన్నిటి వల్ల ఎనర్జీ వచ్చింది కదా. సో అది మనలో కదలికను కలుగ చేస్తుంది, జీవాన్ని ఇస్తుంది. కానీ దట్ ఈజ్ నాట్ ఇనఫ్. అది మనల్ని మరణం నుంచి ఆపలేదుగా. కానీ అందుకు యేసు ప్రభు వారు ఏమంటారంటే, మీరు తినే ఆహారం కంటే ఎక్కువ ఆహారం మీకు కావాలి, అది నేనే. ఆ ఆహారము ఒక సబ్జెక్టు, దాన్ని మీరు రిసీవ్ చేసుకోవాలి. అప్పుడు మీరు జీవముతో నడుస్తారు, అప్పుడు మీకు మరణం ఉండదు. జీవమునిచ్చు ఆహారము నేను. యాక్చువల్గా ఇది పోలిక అన్నమాట. ప్రభువారు సబ్జెక్ట్ చెప్తున్నారు. ఓకే, సో ఈ రోజున యేసు ప్రభువారు ఆయన సువార్త ప్రకారము ఒక మంచి ఆహారాన్ని తీసుకొచ్చాడు, ఒక మంచి వెలుగు రాజ్యం తీసుకొచ్చాడు. ఎవరైతే ఇందులోకి ప్రవేశిస్తారో, ఈ వెలుగు రాజ్యంలోకి, ఎవరైతే ఈ జీవాహారాన్ని తీసుకుంటారో, ఈ సబ్జెక్ట్ని రిసీవ్ చేసుకుంటారో, వారు జీవితంలో వెలుగుమయమై జీవిస్తారు. బలహీనత లేకుండా, ఏమండి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా అడుగులో అడుగు వేసుకుంటూ చక్కగా జీవిస్తారు. అది ప్రభువారు ఈ రోజున మనకి ప్రామిస్ చేస్తున్నది. అర్థమవుతుందా? ఈ జీవాహారం తిన్నవాడికి అసలు ఆకలి అవదంట. ఇంకా ఇదేంటి అసలు? అలాంటి ఆహారం మీరు ఎప్పుడైనా చూసారా? ఆకలి అవనే ఆహారం తినగానే ఈ తింటే అసలు ఇంకెప్పటికీ ఆకలి అవదంట. ఈ జీవాహారాన్ని తీసుకుంటే ఇంకెప్పుడు తప్పికొంటారంట. దాని అర్థం ఏంటంటే, పోలికగా చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉన్నది, ఆ సబ్జెక్ట్ మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు మీ కనులు తెరవబడి మీరు జీవములోకి వస్తారు. మీరు బలహీనలు అవ్వరు. ఇంకా దేనికి భయపడాలో అర్థమైద్ది, దేవునికి లోబడాలో అర్థమైద్ది, దేంట్లో మీ డబ్బులు పెట్టాలో అర్థమైద్ది, దేనిలో మీ డబ్బులు పెట్టకూడదో అర్థమైద్ది, ఏది ఆరోగ్యంగా ఉండే మార్గమో ఏది అనారోగ్యంగా నడిపే మార్గమో అర్థమవుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఇది ప్రకటన యేసుప్రభు వారు ఊరూర గ్రామం చేసింది. హలో, ఐ బ్రోట్ ఎ కింగ్డమ్, వెల్కమ్ ఇన్ టు ద కింగ్డమ్. మీరు జీవించుతున్న ఈ భయంకరమైన దుష్టత్వపు జీవితం నుండి విడుదల, భయంకరమైన నెత్తి మీద భారం. చాలామందికి జీవితం ఎంత భారంగా ఉందో తెలుసా అండి? ఎంత కఠినంగా ఉంటుందో. ఏమండి, చాలా కఠినంగా ఉంటుంది జీవితం. ఆ కుటుంబాన్ని పోషించాలి, కోరికలన్నీ చంపుకొని కష్టపడి పనిచేయాలి. మనకు తెలియదండి చాలామంది లోకంలో ఎంత బాధపడుతున్నారు. మీరు హాస్పిటల్స్లోకి వెళ్ళి ఆ రోగులను చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ. ఎంత బాధ ఉంటుందో వాళ్ళ జీవితాల్లో, ఎంత కష్టం ఉంటుందో వాళ్ళ జీవితాల్లో. ఏమండి, ఈ లోకంలో అందరూ ఇలాంటి తెలుసో తెలియకో ఇలాంటి బాధల్లో ఉన్నారు, లేరంటలేదు. ఈ లోకంలో బాధ ఉంటుంది, బాధాకరమైన లోకమే ఇది. సో యేసుప్రభు శుభవార్త ప్రకారం విడుదల, అక్కడి నుంచి మీకు విడుదల. ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ నాన్ సెన్స్ కోరికలు.
తుచ్చమైన ఈ కోరికలన్నిటి నుంచి నేను బయటపడ్డానండి. నాకు కావాల్సింది నాకు అర్థమైపోయింది. ఏమండి, ఈ భయంకరమైన బలహీనత నుండి నేను బయటపడ్డానండి అని చెప్పే అవకాశం వస్తుంది మీకు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? లోకం ఇచ్చినట్లుగా ప్రభువారు శాంతిని ఇవ్వట్లేదండి. ఏమండి, సో ఇంకా మనం కిందకు చదివితే మనకు అర్థమవుతుంది. ప్రభువారు మనందరి కోసం ఒక రాజ్యాన్ని తీసుకొచ్చారు. ఆ రాజ్యంలోకి ప్రవేశించడం అనేదే ముఖ్యము. ఆ రాజ్యంలోకి ప్రవేశించిన వారందరూ ఆ రాజ్యపు వెలుగులో, ఆ రాజ్యపు చట్టంలో జీవిస్తూ అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. లోకంలో ఎంత అబద్ధ బోధలు ఉన్నాయో మీకు తెలియదండి. ఎంత కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు ఉన్నారో మీకు తెలియదు. భయంకరంగా కన్ఫ్యూజన్ ఉందండి ఇక్కడ. చిన్నపిల్లల బుర్రల్లో ఎలాంటి ప్రోపగండా వేస్తున్నా తెలుసా అండి? 100 సంవత్సరాలుగా అబద్ధాలు చెప్తూనే వస్తున్నారు. ఇంకా ఆగట్లేదు. అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు. ఏమండి, ఎంత భయంకరమైన అబద్ధాలు. సమాజం అంతా కుళ్ళిపోయిందండి. అర్థమవుతుందని నేను చెప్తుంది. ప్రభువారు మనల్ని ఇంత గొప్ప జ్ఞానంలోకి రమ్మంటున్నారు. అసలు ఎంతమందికి అర్థమవుతుంది? సో అందుకే నరులారా అర్థం చేసుకోండి, నా కుమారుని పంపాను ఈ లోకానికి జ్ఞానం ఇవ్వటానికి. యేసు ప్రభువారు ప్రకటించిన ఆ రాజ్యమును చేరటమే అద్భుతమైన పాయింట్. అర్థమవ్వాలని నేను కోరుకుంటున్నానండి. తర్వాత పుస్తకాలన్నీ కూడా కొరింథీయులకు రాసిన పత్రిక కానీ, రోమీలకు రాసిన పత్రిక కానీ, అన్ని పుస్తకాలు కూడా ఇవే తెలియపరుస్తున్నాయండి. యేసు ప్రభువారు శుభవార్త చెప్పారు. వాటి భావము తెలియపరుస్తూ మరి చక్కగా అందరూ ప్రకటించినట్టు మనం తెలుసుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది. సో నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తే, మళ్ళీ ఎందుకు చేసుకుంటాడు? ఈ లోకంలో దేవుడు పెట్టిన ప్రొసీజర్ ఏంటి? ఏమండి, దేవుని యొక్క నిజమైన పెళ్ళి అనేది జరగాలి అని ప్రభువారు కోరుతున్నారు. అది ఏంటంటే, యేసు ప్రభువారు సంఘము అనే వధువుకు ఏమండి ఒక ఒడంబడికలోకి వచ్చి బాగు చేయటానికి, మనిషిని బాగు చేయటానికి ఒక నిబంధనలోకి వచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? సో వాక్యంలో ఏం తెలుపబడి ఉందంటే, నిబంధన చేయకుండా ప్రభువారు ఏ ఆశీర్వాదాలు ఇవ్వరు. ఈ కొత్త నిబంధన ఏంటంటే, మానవుల్ని డైరెక్టుగా దేవుని రాజ్యం తీసుకెళ్లే నిబంధన, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చే నిబంధన. అక్కడ పోలికగా ఇంకోటి ఏది ఉందంటే మ్యారేజ్, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము. మ్యారేజ్ అంటే చాలామందికి తెలియదండి ఏంటో. మ్యారేజ్ అంటే ఏంటంటే, జాగ్రత్త గమనించాలి, ఒక ప్యూర్ అగ్రిమెంట్, ఒక మంచి అగ్రిమెంట్ అండి. అగ్రిమెంట్ ప్రకారం నడుచుకోవటమే మ్యారేజ్ అంటే. సో మానవుల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే, నేను వీళ్ళ మధ్య జీవించాలి, వీరు నాతో జీవించాలి, నేను ఒక అగ్రిమెంట్లో వీరితో వచ్చాను, అగ్రిమెంట్ తప్పిపోకండి బాబు అని ప్రభువారు మానవులకు చెప్తుంటే అగ్రిమెంట్ తప్పిపోతూనే ఉన్నారు. అర్థమవుతుందా నేను చెప్తుంది? సో యేసుక్రీస్తు ద్వారా కూడా ఒక నిబంధన జరిగింది. ఆ నిబంధన ఏం తెలియపరుస్తుందంటే, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నిటినీ మానవులకి కృమ్మరించి, మనిషి ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు, మొత్తం జీవం అంతా ఓపెన్ చేస్తున్నాడు ప్రభువారు. సబ్జెక్ట్ అంతా ఓపెన్ చేస్తున్నాడు. అది మీరు ఈ రాజ్యం చేరితేనే కలుగుద్ది. ఇంతవరకు కూడా ఈ ప్రపంచంలో ఎంతమంది దేవుని రాజ్యం చేరారు? ఎవరు? చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. ఎందుకని? దేవుని రాజ్యం చేరినోడు నీతిగా జీవిస్తాడు. ఎక్కడ చూశారు మీరు నీతిమంతులను? నీతిమంతులను ఎక్కడ చూశారు మీరు? ఏమండి, న్యాయవంతులను ఎక్కడ చూస్తున్నారు మీరు? ప్రతి ఒక్కరూ ఏదో విధంగా మోసం చేసేవాళ్ళే కనపడుతున్నారు.
ఏమి అర్థం కాని బ్రతుకులే కనపడుతున్నాయి మనకి. ఎందుకు ఎలా అర్థమవుతుంది మీకు? సో ప్రభువారు యొక్క రాజ్యం చేరిన వారికి ఏమండి, ప్రభువారి యొక్క రాజ్యము చేరిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుతో పాటు ఒక నిబంధనలోకి వస్తున్నారు. ఆ నిబంధన తప్పిపోకూడదు. ఆ నిబంధన తప్పిపోకుండా జాగ్రత్తగా నిబంధనకు తగినట్లుగా నడుచుకుంటేనే మరియు ఆశీర్వాదాలు వస్తాయని ప్రభువారు క్లియర్గా చెబుతున్నారు. ఈ నిబంధన ప్రకారం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించి ఆ రాజ్యం యొక్క ఆజ్ఞలు పాటించుకుంటూ ముఖ్యంగా ముందుకెళ్ళాలి. లేకపోతే మరలా ఈ లోకంలో ఉన్న మోసంలో పడిపోయి అమాయకంగా అపవాది యొక్క మోసంలో పడిపోయి ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే ఈ ప్రభువారు చెప్పిన శుభవార్త అందరికీ చెప్పటం ఈ ఛాలెంజ్. ఎందుకంటే అపవాది ఏం చేశాడంటే రాంగ్ సువార్త తీసుకెళ్ళిపోయాడు, పెద్ద ఎత్తున తీసుకెళ్ళిపోయాడు, దెయ్యముల జ్ఞానం అందరి మధ్య నేర్పించేశాడు. ఒక విషయం చెప్పినా కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు చాలామందికి. నో, ఒక విషయం నేను చెప్తే దేవుని వాక్యం ద్వారా యేసుప్రభువారు వచ్చి చెప్పినా కూడా అండర్స్టాండింగ్ చేసుకునే కెపాసిటీ లేదు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? వాళ్ళు రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడన్నా హెలికాప్టర్ దించొచ్చా? దించలేము, హెలిప్యాడ్ ఉండాలి. సో నేను చెప్పే మాట అక్కడ చేరట్లేదు. ఇక్కడ నుంచి ఇటే వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్తుందా? అడుగుతుందా? అందుకని యేసుప్రభువారు ఏమన్నారంటే, మీరు వెళ్ళండి, సగం లోకానికి వెళ్ళండి, సర్వలోకి ఈ సువార్తను ప్రకటించండి, బోధించబాగండి, ప్రకటించండి. విన్న వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళ జీవితం బాగుపడుద్ది. వినని వాళ్ళకి శిక్ష విధించబడుద్ది. మీరేం టెన్షన్ పడద్దు. అర్థమవుతుందా? మీరు వెళ్ళండి, చెప్పండి, నాతో నిబంధనలోకి రమ్మని చెప్పండి, మంచి జీవితం అని విన్నవాళ్ళకి చెప్పండి. అందుకే చిన్ననాటి నుంచి మనందరము చక్కగా పెరిగితేనే తప్ప ఎవరికి మంచి ఆలోచన క్రమం రాదండి. ఈ లోకంలో ఎంతమంది అండి ఈ రోజున సెలవు తీసుకున్నారు? ఇది దేవుని రాజ్యములో సెలవు దినం. అంటే దేవుని రాజ్య పౌరులు మాత్రమే ఇందులో సెలవు తీసుకుంటారు. అర్థమవుతుందా? దేవుని దేశంలో ఇప్పుడు అమెరికాలో సోమవారం వర్క్ చేయాలి, శుక్రవారం దాకా వర్క్ చేయాలి, శనివారం ఆదివారం 2 రోజులు సెలవు. ఆ రోజున వర్క్ చేస్తే వాడు ఒప్పుకోడు, గవర్నమెంట్ ఒప్పుకోదు. ఇక్కడ కూడా ఆదివారం వర్క్ చేస్తే గవర్నమెంట్ ఒప్పుకోదు. అలానే మీరు శనివారం వర్క్ చేస్తే దేవుని గవర్నమెంట్ ఒప్పుకోదు. మరి అది నేను చెప్పాలి కదా. ఏమండి, మనం ఎంతకాలం నుంచి ఉండి కూడా ఇందులో రాయబడిన ఆశీర్వాదాలు ఒక్కడు కూడా పొందుకోకపోతే మనం ఎందుకండి మన జీవితం? ఈ రోజున ఈ దెయ్యముల జ్ఞానముని అవాయిడ్ చేయలేని పరిస్థితి మానవులు అనుభవిస్తున్నారు. చూడండి ఎక్కడుందో, యాకోబు రాసిన పత్రిక 3:13, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవరు? ఈ రక్షణ శుభవార్తని రిసీవ్ చేసుకునే కెపాసిటీ గలవాడు ఎవడు? యేసుప్రభువారు జీవించిన కాలంలో శుభవార్త చెప్పారు కదండి. వినండి, నా మాట వినండి. యేసుప్రభువారు భూమి మీద జీవించిన కాలంలో ఆయన శుభవార్త చెప్పాడు కదా. ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది? దేశం బాగుపడద్దు, ఆయన దేవుని కుమారుడు కదా. ఈ లెక్కన యేసుప్రభువారు ఫెయిలా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏటోని ఫెయిలా? యేసుప్రభువారు అంటే దేవుని కుమారుడు, ఆయన సువార్త చెప్తే అందరు రక్షించబడాలి కదా. ఏంటి ఫెయిలా ఆయన? ఎందుకు 12 మందే వచ్చారు? ఆ తర్వాత కొంతమంది స్త్రీలు, కొంతమంది. యేసుప్రభువారు ఆరోహణమయ్యే సమయానికి 500 మంది. ఏంటి ఆయన ఫెయిల్ అయ్యాడా? లేదండి, ఆయనేం ఫెయిల్ అవ్వాల. అది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ జ్ఞాన వివేకములు కల్లవాడు, ఆలోచించదగినవాడు తక్కువ ఉన్నారండి. భయపడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఉద్యోగం పోయిద్దని అని భయపడేవాడు ఉన్నారు లేదా? దేవుని మార్గం అంటే. మళ్ళీ అడుగుతున్నా, యేసు ప్రభువారు తాను పరిచర్య చేసిన కాలంలో చాలా తక్కువ మంది ఎందుకు రక్షించబడ్డారు? ప్రభువారు ఏం బాధపడలేదండి. ప్రభువారు ఏం బాధపడలేదు. ఎందుకో తెలుసా? జ్ఞానము వివేకములు కలిగిన వారు చాలా తక్కువ మంది. ఇక్కడ అదే అడుగుతున్నాడు యాకోబు కూడా, మీలో
జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడికి ఏదైనా పాయింట్ చెప్తే అర్థమైద్ది. అర్థమవుతుందని నేను చెప్పేది. తండ్రి కోపడ్డాడని తండ్రి మీద కోపం పెంచుకునేది అజ్ఞానులు కదండి. తండ్రి ఎందుకు కోపడతాడండి? పైన లేదా ఆయనకి? ద్వేషంతో కోపడతాడా? పిల్లలు బాగుపడాలని కోపడతాడు తండ్రి. ఆ విషయం తెలియని పిల్లలు ఏం చేసుకుంటారు? తండ్రి మీద కోపం పెంచుకుంటారు. మూర్ఖం కదా అది. అందుకే అడుగుతున్నా, మీలో జ్ఞాన వివేకములు కలిగిన వాళ్ళు ఎవరు? వాళ్ళకి శుభవార్త అర్థమైంది. ఎవరో పడితే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు టీవీలో ఎన్ని అటాచ్మెంట్లు వస్తాయి, సోప్ గురించి, పేస్ట్ గురించి, ఏమండి రకరకాల హీరోలు అవన్నీ వస్తూ ఉంటారు కదా. మౌత్ వాష్ బాగుంది అంటారు, ఈ సోపు లక్స్ శరీర సౌందర్యం అని హీరోయిన్లు వాడతారని రకరకాలు వస్తూ ఉంటాయి. మోసపోయేది ఎవరు? అందరూ మోసపోతున్నారు కదా. యాడ్స్ చూసి అందులో లక్స్లో ఏముందండి, అన్ని సోపులు ఒకే ఫార్ములా తయారవుతాయి తెలుసా మీకు? అన్ని పేస్టులు వర్క్ అవుతాయి. పెప్సిడెంట్ వర్క్ అవుదా? క్లోజప్ వర్క్ అవుదా? ఏమండి కోల్గేట్ వర్క్ అవుదా? మిస్వాక్ వర్క్ అవుదా? ఏం వర్క్ అవ్వదు, అన్నీ వర్క్ అవుతున్నాయి. కానీ యాడ్ వేసి మాది గొప్ప ఏంటది? సో మనలో జ్ఞానం లేకపోతే, జ్ఞాన వివేకములు లేకపోతేనే ప్రాబ్లం ఈ లోకంలో. ఇప్పుడు నేను ఒక ప్రకటన చేస్తున్నా, ఇదిగో యేసు ప్రభువు తన రాజ్యాన్ని లోకానికి తీసుకొచ్చాడు, ఒక అద్భుతమైన జీవితాన్ని నువ్వు అనుభవించవచ్చు ఇందులో. మీకు అర్థమైందా? నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ లోకంలో ఎంత దుష్టత ఉన్నది, మనిషి ఎంత దారుణంగా జీవిస్తున్నాడు చెప్పాలి. అందులోంచి బయటపడతాడని ప్రభువారు ఇంకేం చెప్పాలి? ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా బయటికి రండి, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తా. ప్రభువారు చెప్పారు. విన్నవాళ్ళు వింటారు. 13వ వచనం చూద్దాం. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరుచుకొనవలెను. ఏమండి? సో యూ హ్యావ్ టు టేక్ ద రైట్ డెసిషన్స్ సో దట్ యూ కెన్ షో దట్ యూ హ్యావ్ నాలెడ్జ్. ఈ యొక్క బైబుల్లో ఉన్న వివేకము, జ్ఞానము కూడా అండి అందరికీ అందుబాటులోనే ఉంది, కానీ ఎవరికి అర్థం కావట్లేదు. ఐ థింక్ బైబుల్ ఎక్స్ప్లెయిన్ చేసే సరైన వాళ్ళు ఎవరు లేరు. చాలా తక్కువ ఉన్నారు, చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మోసం చేసేవాళ్ళు అబద్ధులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు జ్ఞానం చెప్పట్లా, సరైన డెసిషన్ తీసుకొని జీవితం బాగుపడాలి, పిల్లలు బాగుపడాలి, కుటుంబం బాగుపడాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి, స్వస్థతగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇవి చెప్పట్లా. ఏం చెప్తున్నారు? దేవుని వాక్యంలో లేనిది చెప్తున్నారు. అందుకే యేసు ప్రభువారి కాలంలో ప్రభువారు అందరినీ రక్షించలేదు, కొంతమందిని రక్షించాడు. ఈరోజు కూడా ఆ కొంతమందే రక్షించబడతారు. గుర్తుపెట్టుకోండి. అనేక మంది జనాలు తిండి కోసం వెళ్తున్నారంట ప్రార్థనలకి. నేను చూశాను. ఏమండి, ప్రార్థన పెట్టి ఫుడ్ పెడతారంట, ఫుడ్ కోసం వెళ్తున్నారు. సరే, దేనికోసం వెళ్ళినా వాళ్ళకి జ్ఞానం అందుద్దా అంటే అందదు. మతంలో జ్ఞానం లేదు, మతం ప్రకటించే శుభవార్త వేరు, అందుకే అందదు. అందుకే వారి జీవితాల్లో నీతి, న్యాయం, పరిశుద్ధత రానే రాదు. ఏమండి, అర్థమవుతుందా? మీకు జ్ఞాన వివేకములు గలవాడి ఎవడు అని ప్రభువారు అడుగుతున్నారు. ఏమండి, ఇక్కడ ఎలాంటి జ్ఞానం ఉందో తెలుసా? ఎలాంటి జ్ఞానం ఉంది ఇక్కడ? అదే రాస్తున్నారు. 12వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిది ఉన్నది. ఇక్కడ దేవుని జ్ఞానం లేదు, ఒరిజినల్ నాలెడ్జ్ దెయ్యాల జ్ఞానం ఉంది. దెయ్యాల జ్ఞానం యొక్క రిజల్ట్ ఏంటో తెలుసా అండి? దుఃఖం. అందరూ గమనించుకోవాలి. దుఃఖము, ఏడుపు, బాధ, కుళ్ళు, కుట్ర, అసూయ,
ఇవే రిజల్ట్స్ అవుతాయి దెయ్యాల జ్ఞానంతో. మానవులు మంచి జ్ఞానంతో ఈ రావు. మంచి జ్ఞానంతో ఏమొస్తాయి? శాంతి, సమాధానం, పరిశుద్ధత, నీతి, అవి కలుగుతాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి విశ్వాసి అవుతాడు. విశ్వాసి అంటే మతం మళ్ళీ వేరే అర్థం చెప్పిందండి. విశ్వాసి అంటే మళ్ళీ నేను కేవలం యేసుప్రభువు వారు చెప్పిన జ్ఞానం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నా ఈ రోజున. ఆ జ్ఞానం ఉంటేనే ఆయన ప్రకటన అర్థమైంది, ఆ ప్రకటన అర్థమై లోపడతారు. ఈ దెయ్యముల జ్ఞానం ఉంది ఇక్కడ. ఆ ప్రభువారు ఇచ్చే ఆహారం తింటలేదు, వేరే ఆహారం తింటున్నారు. ప్రభు ఇచ్చే వెలుగులో లేరు, అజ్ఞానంలో ఉన్నారు. అది నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ ప్రకటన అర్థం కావాలి అంటే మనలో ఆ అజ్ఞానం పోవాలి. ప్రభువారు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నారు. ఈ లోకంలో ఉన్న ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఈ దెయ్యాల నుంచి నేర్చుకొని దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆయన సువార్తని అండర్స్టాండింగ్ చేసుకోలేకపోతున్నారు. పైగా ఈ లోకంలో వచ్చిన మతం ఉందే, అది వచ్చి మనుషులకి గోడ కట్టేసి వేరే సువార్తను ప్రకటించింది. ఇంకేం అర్థమవుతుంది? అందుకే మనం ఈ జీవితంలో భయపడుతూ బతుకుతున్నాం. ఎంతమందికి అర్థమవుతుందండి నేను చెప్పేది? యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఊరూరా గ్రామం తిరిగి, ఇదిగో దేవుని రాజ్యం వచ్చింది, ఇందులో ప్రవేశించండి, ఇదే మెసేజ్. అందులో ప్రవేశించిన తర్వాత ఏం చేయాలి? ఆ రాజ్యం యొక్క చట్టాన్ని ఫాలో అవ్వాలి. లేకపోతే మరలా ఆ రాజ్యం నుంచి బయట నెట్టివేయబడతావు. ఆదాం ఎలా అయితే ఏదైనా తోట నుంచి బయట వేయబడ్డాడు అట్లానే. చూసారా? అర్థమవుతుందని చెప్పేది. సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడంతా జ్ఞానము అసూయ, ఇగో, అహంకారం ఇటు చుట్టే తిరుగుద్ది. ఇతరులని ఎక్కిరించటం, లోబడకపోవటం. ప్రాముఖ్యంగా ఏం చెప్తున్నాను నేను? విశ్వాసి అన్నాను కదా, అక్కడ మళ్ళీ బిగిన్ అవుతున్నా. విశ్వాసి అంటే మతం యొక్క మీనింగ్ వేరండి. నేను మీకు సరైన మీనింగ్ ఈరోజు చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి. విశ్వాసి అంటే విశ్వాసపాత్రుడు. విశ్వాసపాత్రుడు అవుతాం మనం. ఒక మంచి మనస్సాక్షి గలవాళ్ళు అవుతాం. నేను మీకు ఏదైనా చెప్పాను అనుకోండి, మీరు నన్ను నమ్మే విధంగా నేను చెప్తాను. నేను అంత విశ్వాసపాత్రుడిని అవుతాను. ఈ లోకంలో వాళ్ళు ఎవరైనా విశ్వాసపాత్రులుగా ఉన్నారా? లేరే. అది ఈ దెయ్యముల జ్ఞానం చేత రాదు. ఏ వ్యక్తిని నమ్మలేని పరిస్థితి ఈ లోకంలో ఉన్నది ఇప్పుడు. భర్త భార్యను నమ్మట్లేదు, భార్య భర్తను నమ్మట్లేదు, పిల్లలు తల్లిదండ్రులు నమ్మట్లేదు, తల్లిదండ్రులు పిల్లలు నమ్మట్లేదు. భయంకరమైన పరిస్థితులు మన మధ్య నెలకొని ఉన్నాయి. అత్త కోడలను అసలే నమ్మదు, కోడలు అసలు అత్తను అసలే నమ్మదు. భయంకరమైన పరిస్థితులే. వారి తెలివితేటలు వాళ్ళు వాడి ఎంత లాక్కోగలిగితే అంత లాక్కుంటున్నారు, అంతే. ప్రేమ ఆప్యాయతలు ఎప్పుడో పోయినాయి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం? దేవుని యొక్క ప్రకటన ఈ రోజున ఎంతమందికి అర్థం కావట్లేదు అని ఎందుకు అనుకుంటున్నామంటే, ఇక్కడ ఎవరున్నారండి జ్ఞాన వివేకములు కలిగిన వారు? అందరూ 4 వచ్చిన అందరూ ఇలానే ఉంటారా? అయితే మీ హృదయములలో సహింపనలమి కానీ మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అట్లా ఉన్నారు. అక్కడ మ్యాటరు వేరే ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాడు, కానీ నేనైతే దాన్ని రివర్స్లో మీకు ఇక్కడ ఎలా ఉందో చెప్తున్నాను. ఎలా ఉన్నారంట? మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారు. పైగా అతిశయపడేవాళ్ళు, ఎగిరెగిరి పడేవాళ్ళు, ఇంకా సత్యమునకు విరోధముగా అబద్ధమాడేవారు ఇక్కడ ఉన్నారు. సత్యం చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మీరు చెప్తున్నారా? సో కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి, మీకు కనుక మంచి జీవితం కావాలంటే నా రాజ్యం చేరండి, మీరు కనుక విశ్వాసపాత్రులు అవ్వాలంటే నా రాజ్యం చేరండి, మీరు కనుక పరిశుద్ధులు అవ్వాలంటే నా రాజ్యం చేరండి, మీ జీవితానికి స్వస్థత కావాలంటే నా రాజ్యం చేరండి. ఇదిగో ఈ రాజ్యము ద్వారము ఓపెన్ చేయబడి ఉంది. ఎవరైనా సరే సంతోషంగా ప్రవేశించే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి, వెల్కమ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అక్కడ మీకు శాంతి సమాధానం దొరుకును. ఏమండి? అక్కడ మీకు జీవం దొరుకును, అక్కడ మీకు జ్ఞానం దొరుకును, అక్కడ మీకు మంచి ఆరోగ్యం దొరుకును, అక్కడ మీకు అన్నీ దొరుకును, జీవాహారం దొరుకును.
అర్థమవుతుందా? లేకపోతే ఈ లోకంలోనే మీరు ఉండండి, ఇట్లానే జీవించండి, చివరిదాకా ఇలానే వెళ్ళండి, నేనేం చేసేది? ప్రభువారు అన్నారండి. నేను ఎంత చెప్తున్నా కూడా వీళ్ళందరికీ ఎందుకు అర్థం కావట్లేదు, ఆ వాక్యం కూడా చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ప్రభువారు కంగారేం పడలేదండి, ఈ లోకం స్టాండర్డ్ ఆయనకి తెలుసండి. ప్రభువారు కంగారేం పడలేదు, ఈ లోకం యొక్క స్టాండర్డ్ తెలుసు. ఎలాంటి స్టాండర్డ్ ఉందండి ఈ లోకంలో? ఈరోజు నేను అందుకే లోకం మొత్తానికి చెబుతున్నా, యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త అర్థమయ్యే పరిస్థితి కానీ అర్థమయ్యే లొకేషన్ కానీ ఇక్కడ లేకుండా పోయింది. మత్తయి సువార్త 13వ అధ్యాయం మొదటగా 15వ వచనం చదువుతాను. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. అయ్యో, నేను ఎంత ప్రకటన చేస్తున్నాను, ఎంత మంచి చెప్తున్నాను, వారి మేలు కోసమే చెప్తున్నాను, వాళ్ళకి ఎందుకు రిసీవ్ అవ్వట్లేదు? అయ్యో అన్నాడు ప్రభువారు. మీకు కూడా అర్థమైందండి? నేనేం పెద్ద పెద్ద దాని లోతైన విషయాలు చెప్పట్లా, చాలా ప్లెయిన్ విషయాలు చెప్తున్నాను, మీకు అర్థం కావాలి. ఈ ప్రజలు నేను చేసే కార్యాలన్నీ చూస్తారు, నేను చెప్పే మాటలన్నీ వింటారు, హృదయం ఎందుకు వాళ్ళకి గ్రహించలేకపోతున్నారు? అలా ఉంది చూడండి, ఎలా ఉంది చూడండి. ఇంకా ఏమంటున్నారు చూడండి, వారి హృదయం క్రొవ్వినది. అంటే ఏంటి? హృదయం కొవ్వటం అంటే హృదయం మందమైంది అని. అంటే ఆ హృదయంలోకి అంటాం కదా, అరే మట్టి బొర్ర ఎన్నిసార్లు చెప్పాలా నీకు అని ఒకటేస్తారు సార్, అర్థం కావట్లేదని, అర్థం కావట్లేదంట. ఇంకా ఏమన్నారు చూడండి, వారి చెవులు వినుటకు మందములైనవి. చెవుల్లో దూరట్లేదండి. పైగా నీతి చెప్పేవాడు శత్రువు అయిపోతున్నాడు. ఈ పాస్టర్ గారు మనకు వ్యతిరేకంగా చెప్తున్నారా, ఇంత కఠినంగా చెప్తున్నాడా, మమ్మల్ని పాపాత్ములు అంటాడా, మమ్మల్ని దుర్మార్గులు అంటాడా, మేము తప్పుడోళ్ళం అంటాడా అని వినకుండా పక్కకు పెట్టేసేవాళ్ళు ఎంతోమంది. నేను అంటలేదండి, ప్రభువారు చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇది ఈ వాక్యం చెప్తున్నాడు, వీరి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినట మత్తుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మత్తుకు చూతురు కానీ ఎంత మాత్రం తెలుసుకోండి. మీరు అందరూ చూడాలండి, ఈ వాక్యం చూడాలండి. మంచి అర్థమయ్యే పొజిషన్ లేదండి ఈ రోజున. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కూడా అదే చెప్తున్నారు. మీరు మీ ఇష్టం, మీ జీవితం మీ చేతిలో ఉంది. ఈ లోకంలో మంచి, నీతి, పరిశుద్ధత, న్యాయం, ధర్మం ఏమండి అర్థమయ్యే లెవెల్లో చాలామంది లేరు. బలహీనులు, భయపడివారు, పిరికివారుగా ఉన్నారు. పిల్లలను కూడా అలానే తయారు చేస్తున్నారు. అది నాకు బాధేస్తుంది. వాళ్ళు ఇక్కడ ఎక్లీషాలు నేర్చుకుంటున్నామన్నా నేర్చుకోనివ్వట్లేదు. వాళ్ళకి ధైర్యం చెప్దాం, జ్ఞానం చెప్దాం. వీఆర్ లైక్ ఎ బైక్, వీఆర్ లైక్ ఎ కార్, దిస్ లైఫ్ ఈజ్ నాట్ అవర్ లైఫ్. ఈ లైఫ్ నాది కాదు, దేవుడిది. దేవుడు చెప్పినట్టు చేయటమే జ్ఞానం అన్న విషయాన్ని పిల్లలకు తెలియనిట్లేదుగా. దేవుడు చెప్పినట్టు చేయటమే జ్ఞానం, ఆయనకి భయపడటమే జ్ఞానం, ఆయన ప్రకటన విని ఆయన రాజ్యం చేరడమే జ్ఞానం. ఇదే ఘోషిస్తుంటే ఎవరు వింటలేదు. ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేసి కూడా ప్రభువారు ఈ మాట అన్నారంటే మీరు ఏమనుకున్నారో ఆలోచించండి ఒకసారి. ఎన్ని ఆశ్చర్యకార్యాలు, ఎన్ని అద్భుతమైన మాటలు చెప్పి పాపం డిసప్పాయింట్ అయ్యాడు యేసు ప్రభువారు. వీళ్ళు వింటారు కానీ నమ్మరు, వీళ్ళు చెవులు మందవలు అయిపోయినాయి, అది ఇదని. అవునండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే బాపతి అనేకుల్లో ఉంది. ఏమండి, చాలా తక్కువ మంది దేవుని యొక్క వాక్యాన్ని విని అర్థం చేసుకునే కెపాసిటీలో ఉన్నారు. నాకు దొరికిన చిన్నపిల్లలు, నాకు దొరికిన ఫ్యామిలీని కూడా నా దగ్గర ఉండకుండా వాళ్ళు భయపడుతూ పెంచుతున్నారు. ఇంకా మీరు ఏమండి ఎంత భయపడతారండి లోకానికి? దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడం అనేది మన జీవితం. ఏమండి మన జీవితం. ఇక తర్వాత ప్రభువారు పైన ఏమంటున్నారు చూడండి, 11వ వచనం. ప్రభువారు ఎట్లా అంటున్నారు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ, అదిగో వాళ్ళకి బయట వాళ్ళకి ఇదిగో కన్నులారా చూసి చెవులారా విని హృదయంతో గ్రహించుకుని ఉన్నారే, వాళ్ళకి అనుగ్రహింపబడలేదయా, వాళ్ళకి అనుగ్రహింపబడలేదు.
పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు ఇచ్చాడు, శిష్యులకి మిమ్మల్ని అంతే, వాళ్ళకి లేదు. వారికి అనుగ్రహింపబడలేదు, కలిగిన వారికే ఇవ్వబడు, అంటే జ్ఞానం కలిగిన వారికే ఇవ్వబడును, వారికి సమృద్ధిగా కలుగును. జ్ఞానం లేని వారికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచిచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయు ఉన్నారు. ఇదేగా నేను చెప్పింది ఇప్పుడు వరకు, ఇప్పుడుగా చెప్పింది అదే. ఆహారం మంచి ఆహారం తినరు, మంచి నిర్ణయం తీసుకోవాలి, పాపం తీసుకోలేరు, బలహీనులు. యేసుప్రభువారు శుభవార్త చెప్పారు, ప్రకటించారు, హియర్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, మంచి కింగ్డమ్ ఉంది రండి అంటే వెంటలేదు. చిన్నపిల్లలు కానీ వాళ్ళకి ఏం తెలుసండి, ఎదురుగా పంచభక్ష పరమాలను పెట్టినా కూడా వాళ్ళకి అర్థం ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. అర్థం ఉన్న వాళ్ళు అయితే మంచిగా తింటారు, అంతే కదా. మన కళ్ళు తెరవబడాలి, మన జ్ఞాన నేత్రములు నిజమైన నిజానికి తెరవబడాలి. అప్పుడే ఎవరైనా రక్షించబడతారు, లేకపోతే అప్పటి వరకు రక్షించబడరు. ఇప్పుడు వినుచున్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభువారు ఏ శుభవార్త చెప్పారో, ఏం ప్రకటించారో చూపించి నేను ముగిస్తాను. రైట్ క్లోజ్ చేద్దాం త్వరగా. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 17వ వచనం. యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఆయన ప్రకటించిన శుభవార్త ఏంటి? ఎవరెవరో ప్రకటించింది కాదు, నువ్వు నేను చూడాల్సింది యేసు ప్రభువారు ప్రకటించింది ఏంటి? జాగ్రత్తగా వినాలి. 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. ఏమంటే వచ్చేసింది రాజ్యం, ఇక్కడికి మీరు రండి, మీరు పరిశుద్ధులు అవుతారు, నీతిమంతులారు, అసలు జీవంతో తొడికెసలాడే జీవితాన్ని జీవిస్తారు, అడుగు వేస్తే ఆనందం వస్తుంది. ప్రభువారు చెప్తున్నారు. 23వ వచనం కూడా చూడండి, అదే అధ్యాయం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యము గూర్చిన సువార్తను ప్రకటించుచు గలిలయందంతట సంచరించెను. ఏమండి ఏం చెప్పాడు చూడండి, ఏమండి ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతట సంచరించెను. యేసుప్రభువారు చెప్పారండి. అందరూ అర్థం చేసుకోవాలి, ఈ యొక్క దేవుని శుభవార్త అర్థం కానికుండా ఈ లోకంలో అపవాది వాడి పని ఎక్కువ చేశాడు, మానవులు ఎక్కడ బాగుపడిపోతారు అని. ఓకే, నా లూకా సువార్తలోకి వద్దాం, క్లోజ్ చేస్తున్నాను నేను. లూక్ చాప్టర్ 4, లూకా 4:43. అందరూ చూడాలి. ఆయన, నేను ఇతర పట్టణంలోనూ దేని రాజు సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను. అంతేనండి, ఆయన వచ్చింది ఇందుకే. 5వ అధ్యాయం 1వ వచనం, జనసమూహములో దేవుని వాక్యం వినుచుటకు ఆయన మీద పడుతున్నారంట. ఆయన ఈ శుభవార్త చెప్పడానికి వచ్చాడు. హలో, ఐ హ్యావ్ బాట్ ఎ కింగ్డమ్ ప్రకటించాడంతే. ఎవరిని బలవంతం చేయాల, ఎవరిని బలవంతంగా కన్వర్ట్ చేయాల, ఏమీ చేయలేదండి, ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. అర్థమైన వాళ్ళు అర్థమైనట్టు వచ్చారు. ఓకే, నెక్స్ట్ 8వ అధ్యాయం 1వ వచనం. లూకా 8వ అధ్యాయం 1వ వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా. చూసారా అండి, ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఆయన ఒకటే సువార్త పరిచర్య, ప్రకటించుచు. ఏమండి, ప్రకటించుచు తెలుపుచు, బోధించడం లేదు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, బోధ అనేది ఎక్లీషియా సమయంలో జరగాలి. ఎవరైతే బాప్తిసం తీసుకొని లోపలికి వచ్చారో వారికి బోధ. ఇది జస్ట్ అనౌన్స్మెంట్, మీ ఇష్టం, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, మీ ఇష్టం, మీ జీవితం మీ ఇష్టం, ఎవరిని బలవంతం చేయనవసరం లేదు. హలో, ఎంతమంది వింటున్నారు ఆన్లైన్ ద్వారా? యేసు ప్రభువారు చెప్పిన శుభార్త ప్రకటించబడింది. ఆ ప్రకటన విని మీకు నచ్చితే దేవుని రాజ్యం చేరండి, అదే ప్రభువారు అంటున్నారు. ఏమండి, 9వ అధ్యాయంలో చూద్దాం. 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యం ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపాను. అంతేనండి, ఎక్కడ యేసు ప్రభువారు పరిచర్య చేసిన కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇవే చెప్పాడు. లూకా 12:32 చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. చిన్న మంద భయపడకుడి.
అమ్మ మనం ఒకళ్ళు ఉన్నాం, 2 ఫ్యామిలీలో ఉన్నాం, అయ్యో 3 ఫ్యామిలీలో ఉన్నాం, అమ్మ 4 ఫ్యామిలీలో ఉన్నాం, తక్కువ మంది ఉన్నాం, కంగారు పడుతున్నాం, అక్కడే చాలా మంది వస్తున్నారు, మనకి ఎవరు రావట్లేదు. కంగారు పడద్దు, చిన్న మందా భయపడద్దు. జాగ్రత్త గమనించుకోండి, లోక 12:32. చిన్న మందా భయపడద్దు, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇంకేమన్నాడు చూడండి, మీకు కలిగిన దాన్ని అమ్మి ధర్మము చేయుడి. చూసారా, అస్సలు మీరు ధర్మంగా ప్రవర్తించడానికి అమ్మేయాల్సి వస్తే అమ్మేయండి. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. పౌలు గారు వేరే చెప్పారంటే, పౌలు గారు వేరే సువార్త ఏం చెప్పాల. ఏమండి, సిలువ అనేది పౌలు గారు ఎందుకు చెప్పారంటే, ఏమండి, లోపలికి వచ్చిన విశ్వాసులకి కొంచెం సబ్జెక్ట్ బోధించాడు. పాప పరిహారార్థ బలి అంటే ఏంటి, అది ఎలా జరిగింది అని చెప్పడానికి సిలువ ఉపయోగించుకున్నాడు ఆయన. ఓకే, సిలువను ఉపయోగించుకొని పాప పరిహారార్థ బలి చెప్పాడు. నిజానికి ఆయన ప్రకటించింది దేవుని రాజ్య సువార్తే. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో ఉంటుంది, చివరి అధ్యాయంలో ఉంటుంది. ఒక్కసారి చూడాలంటే చూడొచ్చు. అపోస్తల కార్యములు చివరి అధ్యాయంలోకి రండి. ధైర్యం తెచ్చుకోండి మీరందరూ. ఏమండి, ఈయన కూడా చిరాకు పడ్డాడండి, పౌలు గారు కూడా. 26వ వచనం చూడండి, మర్చిపోయి 26వ వచనం. మీరు వినడం మందుకు విందురు కానీ, గ్రహింపని చూచుట మందుకు చూతురు కానీ, కానరు ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం కొవ్వినది, వారి చెవులతో మందముగా విని కనులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా పితరులతో చెప్పిన మాట నిజమే, సరియే. ఏమండి, ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో ఆలోచించి. ఈరోజు కూడా అంతేనండి. బోధకుడు ఎవరు ప్రశ్నించుకోండి. మీ బోధకుడు ఎవరు? ఉద్యోగం చేస్తున్నాడా? యేసు ప్రభువారి పిలుపునందుకొని సేవ చేస్తున్నాడా? నీతి చెప్తున్నాడా? పరిశుద్ధత చెప్తున్నాడా? అతనికి అసలు చదువు ఉందా, జ్ఞానం ఉందా, వివేకం ఉందా? దేవుడు ఎన్నుకున్నాడా? అర్థవంతంగా సబ్జెక్ట్ మీకు దగ్గర తీసుకొస్తున్నాడా? ఇది ప్రశ్నించుకోండి. లేకపోతే ఇలా ప్రశ్నిస్తే చాలామంది సంఘంలో ఉన్న పాస్టర్లందరినీ తరివేయచ్చు. పని లేక పాట లేక పాస్టర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు పౌలు గారు యేసువారు చెప్పారో చెప్పి నేను ముగిస్తాను. చూడండి, లాస్ట్ వచనం చూడండి, లాస్ట్ వచనం 28 లాస్ట్. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో, చూడండి, ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సంగతులు బోధించుచుండెను. నేను చెప్పాను కదా, ప్రకటన వేరు, బోధ వేరు. ప్రకటనేమో దేవుని రాజ్య సువార్త, టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ లాగా. అది విని నమ్మి లోపలికి వచ్చిన వాళ్ళకి బోధ. చూసారా, నమ్మిన వాళ్ళకి టీచింగు. ఇలా దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా ఏమండి స్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉన్నది. జ్ఞానము ప్రభువారు తీసుకొచ్చారు. అది తెలుసుకొని దేవుని రాజ్యం చేరితే మనందరము కూడా చక్కగా రక్షించబడతాం అన్న పాయింట్ టచ్ చేశాను. అది ఎలా ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది సమయం లేక కుదరలేదు. మరి ఒక వారం నేను సమయం ఉంటే రక్షించబడటం అంటే ఏంటో తెలుపుతాను. ఆల్రైట్, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా ఇదే సమయానికి వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.